ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ఆయన 33 సంవత్సరాల వయసు గలవాడు కనుక యేసుప్రభు వారు తన శిష్యులు కూడా ఇంచుమించు ఒక 2-3 సంవత్సరాలు పెద్దవాళ్ళే, కానీ తగ్గిన వాళ్ళందరూ ఆయన వయసు కలిగిన వాళ్ళే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన వయసు కూడా యూదా ఇస్కరియోతు వయసు కూడా 35-36 సంవత్సరాల లోపు వాడే, కానీ చిన్నవాడేమి కాడు, పెద్దవాడు అంతకన్నా కాదు నా ప్రియ సహోదరి సహోదర. అయితే ఆయన జన్మించక మునిపే 100 సంవత్సరాల క్రితము ఆయన తన యొక్క తండ్రి షీమోను ద్వారా జన్మిస్తాడని, షీమోను ద్వారా జన్మించి ఆ యొక్క అతను కూలి అడుగుతాడని, ఆ కూలి ధనము తీసుకుంటాడని, ఆ యొక్క ప్రభువారిని అప్పచెప్తాడని అంతకు ముందే ఆయనకు తెలుసు. కాబట్టి ఆ తెలిసిన యేసు ప్రభువారు ఈ ఇస్కరియోతు యూదకు ఆ మొక్కని ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క ప్రవచనము వెలువడిందంటే ఆ ప్రవచనం వెలువడిన వారికి బాగా తెలుసు. ఆ ప్రవచనం బయలుపరిచిన సర్వశక్తి గల దేవుడికి బాగా తెలుసు. కాబట్టి నెరవేర్పు కూడా ఆయనే జరిగిస్తాడు. ఆ మొక్క తీసుకున్న తర్వాత ఏం జరిగిందమ్మా? వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే ఎవడు ప్రవేశించాడంట? సాతానుగాడు ప్రవేశించాడంట. అంతకుముందు ఏ ఆత్మ ఉంది? దేవుని ఆత్మ ఉంది. ఎప్పుడు ఆ మొక్క ముంచి ఆయనకి ఇచ్చాడో, ఆ మొక్కను వాడు భుజించాడో ఏమయ్యాడు? సాతాను ప్రవేశించి. చదువునా, కంప్లీట్ చేయనా? ప్రైజ్ ది లార్డ్. వాడు బయటికి వెళ్ళిపోయాడు ఆ మొక్క పుచ్చుకొని, అవునా లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రణాళిక ఎటువంటిదో. సర్వశక్తి గల దేవుడు మిమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? ఆయన వదిలివేసి వెళ్ళిన రక్షణ సువార్తను ప్రకటించటానికి. అందరూ మీరు రక్షణ సువార్త ప్రకటిస్తున్నారా? వేరే ప్రకటిస్తున్నారా? ఏమన్నా ప్రకటిస్తున్నారా? బైబిల్ ఉన్న మాటలేనా? బైబిల్లో ఉన్న మాటలు ప్రకటిస్తున్నారా? కొత్త మాటలు ప్రకటిస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. మీలో కూడా యూదా ఇస్కరియోతు లాగా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడా, లేకపోతే అపవాది ఏర్పాటు చేసుకున్నదే అని దాన్ని అడిగితే లేదండి, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నిజమే నా ప్రియ సహోదరి సహోదర, మిమ్మల్ని అందరినీ దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆ యొక్క వ్యక్తి ఆ దగ్గరికి వెళ్ళి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువును పట్టుకోవాలని, శిక్షించాలని, చంపాలని దురాలోచన, దుష్టత్వము కలిగిన మనతత్వము కలిగినటువంటి ఆ సమాజ మందిరపు యాజకుల దగ్గరికి వెళ్ళి, ఆ యూదుల దగ్గరికి వెళ్ళి ఈ విషయం ఎట్లా తెలిసింది? ఇక ఇస్కరియోతు యూదాకు ఎలా తెలిసింది? అపవాది ఎప్పుడు అతని లోనికి ప్రవేశించిందో వాడికి అర్థమైపోయింది వాళ్ళ స్నేహితులు ఎవరో యేసు క్రీస్తు వారికి విరోధులు ఎవరో, సర్వశక్తి గల దేవునికి విరోధులు ఎవరో, వారితో ఎలా సావాసం చేయాలో వానికి వచ్చేసింది ఇస్కరియోతు యూదకు మనసులోనికి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళా. రోమా ప్రభుత్వం ఉంది, రోమా సైనికులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చుగా, వెళ్ళలే. యూదా వారి దగ్గరికే వెళ్ళాడు. యూదా సంఘ కాపరిలో అయినటువంటి ప్రధాన యాజకులు సమాజ మందిరంలో బోధిస్తూ సువార్త బోధిస్తున్నటువంటి వారి దగ్గరికే పంపి వెళ్ళాడు. ఎందుకంటే వారి ఇంట్లో వారే తగాద పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. వారి ఇంట్లో వాళ్ళకే తగాద పెట్టి, ఇది బాగా నేర్చుకున్న గుణలక్షణం. అక్కడికి వెళ్ళి అడిగాడు,
నేను మీరు ఆశిస్తున్నటువంటి ఆ యేసును పట్టిస్తా, మీరు నాకేమిస్తారు? అదేనా అడిగింది మత్తయి సువార్తలో? మీరు నాకేమిస్తారు అని అడిగినప్పుడు, రేయ్ ఈడు యేసు ప్రభువును పట్టిస్తానంటున్నారా, ఈయనకేం చేయాలంట? 30 వెండి నాణ్యాలు చూసి వానికి ఇచ్చేయనరా అన్నాడు. ప్రైజ్ లార్డ్. అవునా లేదా? ప్రవచనములు కూడా అయ్యే 30 వెండి నాణ్యాలు చూసి ఇచ్చారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఒక మాట నేను అడుగుతాను మిమ్మల్ని అందరినీ. సర్వశక్తి గల దేవుడు యూదా ఇస్కరియోతును వాడుకున్నాడా లేదా? ప్రవచనమును నెరవేర్చబడటానికి ఒక వ్యక్తి కావాలి గనుక ఆ వ్యక్తిని ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఆ వ్యక్తిని ఏం చేశాడు? ముందుగా నిర్ణయించుకున్నాడు. ఇస్కరియోతు యూదా మంచివాడే. కానీ ఎప్పుడైతే తన యొక్క ప్రణాళికను భూమి మీద తన ప్రజల నిమిత్తము జరిగించాలని ఆయనకు ఉద్దేశమై ఉన్నదో అప్పుడు వెంటనే ఆయన అపవాదికి అప్పచెప్పాడు. ఎవరికి అప్పచెప్పాడు? అపవాదికి అప్పచెప్పాడు. అపవాది ఏం చేసింది? వారి స్నేహితులైన దగ్గరికి పంపించింది. దేవుని ప్రణాళికను సిద్ధపాటు చేయటానికి, దేవుని యొక్క ప్రజలను మేలు జరగటానికి ఒక ప్రణాళిక భూమి మీద ఏర్పాటు చేయబడింది. కాబట్టి అది ఇప్పుడు చెప్పు, అపవాది అంటే సాతాను ఇస్కరియోతు యూదాను వాడుకున్నదా లేదా? దేవుడు వాడుకున్నాడు, అపవాది వాడుకున్నాడు. నేను ఒక మాట ఇక్కడ చెప్తా. ఏమడిగాడు? నేను యేసు ప్రభు వారిని మీకు అప్పగిస్తాను, మీరు నాకు ఏమి? ఈరోజు ఎంతమంది అడుగుతున్నారు? ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, ఇతరుల సొమ్ము ఆశించగాకమని ఉంది. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, ఇతరుల సొమ్ము. ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరు చెప్పారు? మోషే ద్వారా దేవుడు చెప్పాడు. మరి దేవుడు చెప్పిన ఆజ్ఞ మీరారా లేదా? నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉందా లేదా? ఉందా? ఇతరుల సొమ్ము ఆశించగాకరా అని. వారిని దాసుని కానీ, వాని ఎద్దును కానీ, వాని గాడిదను కానీ మీరు ఆశించగాకండి, ఆశించిన వాడు శాపగ్రస్తుడు అన్నాడా లేదా? అయితే మీరు ఇప్పుడు ఏమై ఉన్నారు? అరే కేరళకి వెళ్ళి చదువుకున్నారు, రాజస్థాన్కి వెళ్ళి చదువుకున్నారు, హైదరాబాద్కి వెళ్ళి చదువుకున్నారు, మీ పాస్టర్ల దగ్గర ఊడిగా చేశారు. ఇంత సున్నా అయిపోయింది కదా, బూడిద అయిపోయిందిగా దెబ్బకి. మీ భక్తి అంత బూడిదైపోయిందిగా. పరిశుద్ధులైతే ఒక సంఘం కట్టడానికే తపస్సు చేశారంటే 12 మంది సంఘాలు కట్టాలంటే అనేక మందితో నాకు మాటలు తిన్నారు. అనేక దేశాలకు వెళ్ళి అనేక మంది గుద్దులు, అనేక మంది తన్నులు తిన్నారు, అనేక మంది కొట్టించుకున్నారు. 4 5 ఒక చిన్న సంఘాలుగా కట్టారు. అక్కడక్కడ ఎక్కడ చూసి అక్కడ వేల సంఖ్యలో సంఘాలు కట్టబడుతున్నాయి. ఎవరిది అబ్బా సొమ్మనే? ఎవరు తీసుకొచ్చాడు? ఈ మోసగాడు, ఈ దగాకోరే, అపవాదే. ఇస్కరియోతు యూదాను మోసం చేసిన వాడే, వాడుకున్న వాడే. ఈనాటి సమాజంలో ఉన్న సేవకులను చాలా మందిని వాడుకుంటున్నారు. అదే నేను గమనించమంటున్నా, అదే నేను గ్రహించమని అంటున్నా. నా విశ్వాసం ఒక అమ్మాయి ఉంది ఇక్కడ, మరియమ్మ అని వస్తుంది. నేను 10 మంది బాప్తిసం ఇచ్చా. అందులో ఒక అమ్మాయి ఈ అమ్మాయి నా దగ్గరికి ఇక్కడికి వస్తుంది అక్కడి నుంచి ప్రతి ఆదివారం. అమ్మాయికి అంతకుముందే బట్టలు ఇచ్చా. నేను ప్రతి సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ నెల వచ్చేంత వరకు కూడా రూపాయి దాచి పోగు చేసి నేను బట్టలు కొంటా. ఇది పరిశుద్ధమైనటువంటి పద్ధతి. నేను ఎవరు తీసుకోవటం కాదు, ఎవరిని అడగలే, ఎవడిస్తే నేను తీసుకోలే. ఎవరిని అడిగి బట్టలు కొనుక్కొని తీసుకొచ్చి నేను బట్టలు పంచుతున్నానని నేను పబ్లిసిటీ చేసుకోలే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను రూపాయి పోగు చేసి మొన్న అందరితో పాటు మీకు కూడా పంచా. ఇక్కడ వచ్చిన చాలామంది పాస్టర్లకు కూడా ఆ అబ్బాయి అంటున్నాడు పరిశుద్ధమైనదంట. పరిశుద్ధం అంటే ఇది దేవుని సొమ్ముతో కొన్ని ఇచ్చితే పరిశుద్ధము.
అక్రమగా తీసుకున్నది కాదు, పరిశుద్ధం. ఈ నేను కొన్నా. అమ్మాయి అన్నది, అయ్యా చీర మొన్న మీరు ఇచ్చారయ్యా, సంతోషం అమ్మ. ఇక్కడ సంఘంలో వాళ్ళ అక్కడ ఉన్న సంఘం నుంచి నేను ఇక్కడికి వచ్చానులే, అక్కడ రావద్దంటే నేను ఇక్కడికి పోయినా. వాళ్ళ సంఘంలో వేరే కాపర్ని పెట్టుకున్నారు. అప్పుడు వాళ్ళ సంఘాలలో చీర పేరు రాశారంట. పిలుస్తున్నారు అయ్య గారు, నన్ను వెళ్ళమంటావా అన్నది. ఎవరు ఇస్తున్నారమ్మా? సంఘం, మీ సంఘ కాపరి ఇస్తున్నాడా అన్న. కాదు, ఎవరో రాజకీయ నాయకుడంట చీరలు ఇచ్చారంట, సంఘాలలో ఇవ్వమని ఇస్తున్నారండి, తీసుకోమంటావా అన్న. నేనన్నా, మరి అమ్మా నీకు ఆ చీర ఇచ్చాను కదా, మంచి చీర ఇచ్చాను కదా అంటే, అవునండి. మళ్ళీ ఆ చీర నీకు అవసరమమ్మా అంటే, లేదయ్య గారు ఊరికి అడుగుతున్నాను, తీసుకొస్తా తీసుకోలేదని అడుగుతున్నాను అయ్య గారు అన్నది. తీసగ్గాకమ్మ, కావాలంటే ఇంకొక చీర నీకు కొనిస్తా అన్న. ఆ కుమార్తె తీసుకోలేదండి, తీసుకోలే. నాకు మంచి ఆలోచన. తీసుకోక మునిపే ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి అడిగింది కనుక ఆ అమ్మాయి. మనం కూడా చేసేటప్పుడు ఇదే ఉండాలి. మన ధర్మము, మన కర్తవ్యం ఏంటంటే దేవుని మీద ఆధారపడినాం కనుక దేవుళ్ళలో ఉండి మనము చేయాలి. అప్పుడు మనం అద్భుతమైన విధానంగా మనం ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడడానికి ఒక మాట నేను చెప్పి ముందుకు సాగిపోతాను. లూకాసు వార్త 22వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు చదవండి గట్టిగా, స్పీడ్గా. సాతాను ప్రవేశించెను, వాడు వెళ్ళి ప్రైజ్ లార్డ్. ఎలాగా నా సంఘంలో ఓటు మీకు వేయించాలో నాకు బాగా తెలుసు. ఎలా మీటింగ్కు నా సంఘాన్ని తీసుకురావాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు చేయవలసింది ఏంటంట, మీరు నాకు వెండి నాణ్యాలు ఇవ్వమని వాడిని అడిగాడు. మీరేం అడుగుతున్నాడు? నా ఆటో ఖర్చు, నా ఖర్చు, నా బిడ్డల ఖర్చు మొత్తం లెక్కేసి ఈచ్ నెంబర్కి ఇంత, ఆటో ఖర్చుకి ఇంత మొత్తం ఇస్తే నేను నీ పాస్టర్ని నీ మీటింగ్లకు తీసుకొస్తా అంటే, అమ్ముకున్నావా లేదా? ఎవరిని అమ్ముకున్నావు? నిన్ను అమ్ముకున్నావు, నీ సంఘ బిడ్డలు అమ్ముకున్నావు. నీ స్వార్థం కొంది. స్వచ్ఛంగా అందంగా వస్తే వాళ్ళు పర్లేదు, నువ్వు చెప్పు తీసుకురాయని. శ్రమను గుర్తించే ఒక సేవకుడు వేరే సేవకుడు సంఘాన్ని తీసుకురాయ్యా అని చెప్తే నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు అలవాటు చేయకూడదు, లంచం ఇవ్వకూడదు, లంచం పుచ్చుకోకూడదు అని దేవుడి వాక్యం సెలవు ఉంది కదా. నువ్వు పనిచేసిన దానికి తీసగ్గాకరా అన్నాడా? పనిచేసేదాన్ని తీసుకోమన్నాడు. ఈ సిద్ధాంతాన్ని బాగా మెరిగిన ఈ క్రైస్తవ సమాజం ఉన్న పాస్టర్లు అందరూ, మేము పనిచేస్తున్నాం అయ్య గారు, అందుకని మేము డబ్బులు తీసుకున్నాము. ఎలా తీసుకుంటున్నావు? అది లంచంగా రూపం తీసుకుంటున్నావా, నువ్వు కష్టపడి తీసుకుంటున్నావా అనేది కూడా ఆలోచించేయి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు, నాకు ప్రార్థన చేయం బాబు అన్న, ప్రార్థన చేశావు, నేను ప్రార్థన చేసినందుకు నీకు రూపాయి ఇచ్చాను, ఇది లంచం కాదు, ఇది నీకు యోగ్యత కలిగినది. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన కృపవరం, అది ప్రార్థన చేసే కృపవరం నీకు ఇచ్చాడు కనుక నువ్వు నాకు అది అనుగ్రహించావు కనుక నీ వల్ల నేను మేలు పొందుతానేమో అనే ఆశతో ఇచ్చిన కానుకది. దానికి తప్పు లేదు. మీటింగులో పెద్ద జనసంఖ్యను చూపించాలని, గొప్పగా ప్రకటనలు చేయించుకోవాలని, పేపర్లో రాయించుకోవాలని, జన సమకరణ అంటే సమకూర్చుకోవటానికి చేసిన ఈ ప్రణాళిక అంతా కూడా లంచంతో కూడిందే. లంచానికి అమ్మడబోవటమే అవుతుంది ఒక మాట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, రాకడ సమయం ఆసన్నమైంది. మనందరి చరిత్ర పరలోకమందు రాయబడుతుంది. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచ్చాం. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు కనుక ఏం నెరవేస్తారంట? అపవాది ఎప్పుడైతే ఇస్కరియోతు యూదాలో ప్రవేశించాడో అతను ఏం చేస్తున్నాడంట? తన తండ్రి అయినటువంటి సాతాను యొక్క దురాశలు నెరవేర్చేవారిగా ఉన్నాడు. వాడు ఎటువంటి వాడమ్మా? చదువు. వాడి నుండి వాడి నరహంతకుడు కాబట్టి యేసు ప్రభువుని చంపడానికి ప్రయత్నం చేశాడు, చంపించాడు శిలువలో. వాడు అంటాడు, నేను చంపాను, నేను చంపించాను, గంతులేస్తున్నాడు. కానీ ప్రభువారు నీ చేత చంపించి తన ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశం ఉందని సత్యాన్ని వాడు గ్రహించలేదు. ఇప్పుడు ఎవరు గెలిచాడు? సర్వశక్తి గల దేవుడు గెలిచాడా?
నువ్వు గంతులేస్తున్నావు, నువ్వు గెలిచావా? సర్వశక్తి గల దేవుడే గెలిచాడు. ఎందుకంటే భూలోకములో ఉన్న నిన్ను వాడుకున్నాడు, తన ప్రియ కుమారుని బలిగా అర్పించాడు. ఆ బలిదానం వల్ల సకల ప్రజలకు రక్షణ కలిగించాడు. ఆ సర్వశక్తి గల దేవుడే గెలిచాడు. కానీ అపవాది గెలవల, యూదా ఇస్కరియోతు గెలవల. ప్రైజ్ లార్డ్. ఇస్కరియోతు యూదాను దేవుడు వాడుకున్నాడు, అపవాది కూడా వాడుకున్నాడు. నేను అంటాను, ఈరోజు ఇస్కరియోతు యూదాను మోసం చేసి ప్రవేశించి పాడు చేసిన వాడు నిన్ను నన్ను పాడు చేస్తాడు. జర జాగ్రత్త. యోబులాగా ఉండండి. యోబులో కూడా ప్రవేశించాడు అపవాది. మొత్తం నాశనం చేసినా కానీ తన భక్తిని ఎడవల, తన నియమాన్ని విడవల, తన సిద్ధాంతాన్ని కోల్పోలేదు. ఏ విధముగా దేవుని బిడ్డగా నిలిచి ఉన్నాడో, దేవుని సాక్షిగా నిలిచి ఉన్నాడో యోబు, ఆ ప్రకారమే మీరు నిలిచి ఉండండి. మీరు సంఘ కాపలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు కనుక మీరు ఆ విధంగా ఉండి దేవుని నామానికి మహిమ తేండి. ఒక నిజ క్రైస్తవ సంఘ కాపరులుగా, సేవకులుగా, అలాగే సువార్తకులుగా వర్ధిల్లండి. ఇక్కడ ఒక మాట నేను మీకు చెప్పాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. సహోదరులారా, మాసిదోనియ సంఘానికి అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా వాళ్ళు బహుశ్రమలలో పరీక్షింపబడగా అత్యధికముగా ప్రైజ్ లార్డ్. అమ్మ చదువు 3-4 వచనాలు కూడా. వారు మరి నిరుపేదలైనను వారి దాతృత్వము ఈ కృప విషయములను, పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయములను, పాలు పొందు విషయములను మనస్పూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కంటే మించి తామంతట తామే మాకు ఇచ్చిరి. ప్రైజ్ లార్డ్. చాలు, చాలా వందనాలమ్మా. ఈ మాట ఎందుకు చదివించాను తెలుసా? మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, వానపామాల పాస్టర్ గారు. పోయిన ఫిబ్రవరి నెలలో వచ్చాడు. ప్రైజ్ లార్డ్. 2005-6 సంవత్సరాలలో 7 సంవత్సరాల్లో 3 సంవత్సరాల నేను కొత్తగా పరిచర్య దేవుని సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఆయనకు వానపాముల సంఘం ఉంది. దేవుడు ప్రేరేపణ బట్టి ఆయన నన్ను పిలిచాడు. 2-3 సార్లు నాకు, 3 సార్లు, చాలాసార్లు నాకు 2-3 కన్నా ఎక్కువనే, ఎన్నిసార్లు సంఘములో ఆనాడు ఒక ఉద్యోగస్తుడిగా ఉన్నప్పటికీ, దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పటికీ అవకాశం ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత మాకు కనెక్షన్లు కట్ అయిపోయినాయి, చాలా ఎడమైంది. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు, నా పని నేను కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రైజ్ లార్డ్. గత 2 నెలల క్రితము ఒక సాక్ష్యం చెప్పా ఇక్కడ శిబిరంలో, శుక్రవారం రోజు. ఆ సాక్ష్యం ద్వారా కుమార్ పాస్టర్ గారు విన్నాడు. ఆ కుమార్ పాస్టర్ గారు ఆయన అడిగాడు, ఆ తర్వాత ఆయన ఇంకా పరిచర్య ఉన్నాడా, పరిచర్య చేస్తున్నాడా, ఏంటి ఆయన స్థితిగతి అని చెప్పి అడిగి నన్ను ఒకసారి తీసుకెళ్ళవా అని చెప్పి అడిగితే, ఫోన్ చేస్తే నేను రానయా అన్న. నాకు సంతోషం అనిపించింది. నేను పలానా వానపాముల విజయ్ కుమార్ అన్నప్పుడు, అమ్మ నా లైఫ్లో మొదటి మెట్లు సహాయం చేశాడు విశ్వాసములో నిలబడటానికి అని నాకు చాలా ఆనందం వేసి చెప్పినట్టే, రా అన్న, నువ్వు అంతకన్నా నాకు ధన్యత ఏమిది, రా అన్న. వచ్చి కలిశాడు, చెప్పాడు కుమార్ పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు బయటికి రాలేడండి, చూపు లేదు, ఆయన శిబిరములో ఉంటాడని. ఆయన వచ్చాడు, మాట్లాడి చాలా సంతోషపడినాడు. సంతోషపడిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు వాక్యం విని ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేశాడు. ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత, అనే నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. మంచిదన్న, కలువు అన్నా. అనే నాకు చాలా సంతోషం అనిపించింది అన్నాడు. చాలా సంతోషం నాన్న. అంతే కదన్నా, నువ్వు చేస్తున్న పరిచర్య తెలుసుకున్న తర్వాత నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను. నీకు కాదన్నా, దేవుని పరిచయకు సహాయం చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను సహోదరుడికి నేను చెప్పా,
చేయనా అంటే నేను 5,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నాను అన్నాడు. సహాయం చేస్తున్నా. ఎందుకు నానా, నీకు పిల్లలు ఉన్నారు, సంఘం ఉంది, నీకు చాలా పరిచర్య ఉంది కదా, నువ్వు ఎందుకు నాకు అంతా సహాయం చేయకూడదు లేదన్నా అంటే, లేదన్నా నేను నీకు పరిచయం చూసిన తర్వాత నాకు ఇవ్వాలని దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మొన్న వచ్చాడు, ఒక 10 రోజుల క్రితం వచ్చి ఆయన డబ్బులు ఇచ్చి వెళ్ళాడు. చాలా సంతోషం అనిపించింది. ఒక పాస్టర్ గారు ఇంకొక పాస్టర్ గారిని ప్రోత్సహించటం, ఈ సంఘ ఆయన అన్నది ఒకటే, పాస్టర్లకు మీరు చేస్తున్నటువంటి ఈ పరిచర్య చాలా గొప్పదన, చాలా హృదయపూర్వకంగా చేస్తున్నారు, మీ వాక్య విధానం కూడా చాలా నచ్చింది నాకు అని నా ప్రేరేపణతో నేను ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ఇచ్చాడు. నాకు చాలా సంతోషమైన. ఆయన వచ్చి అసలు ఎందుకు ప్రేరేపణ కలిగించింది, అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటే ఒక్క మాట చెప్పాలని దేవుని పేట మనం చేస్తూ ఆయన దయతో ఇక్కడికి వచ్చి మాట్లాడాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కుమార్ పాస్టర్ గారు, విజయ్ కుమార్ గారు రావాలి, వానపావల. చాలా సంతోషం. మరి దైవజనులు ప్రియమైనటువంటి అన్న, నిజంగా ఆయన చెప్పినట్లుగానే చాలా పరిచయం ఉంది మాకు. నేను ఇక్కడికి వచ్చి వాక్యం విన్న తర్వాత నాకు అనిపించింది ఏమనంటే, ఇట్లా దమ్ము కలిగి సేవకుల్ని కించపరచడానికి ఈ మాట చెప్పట్లేదు. నేను ఎక్కడైనా వాక్యం నేను కూడా అలాగే చెప్తాను. దమ్ము కలిగి ఉన్నదన్నట్టు చెప్తేనే ఎప్పటికైనా యేసయ్య పాదాల దగ్గర గట్టి గింజలు మిగులుతాయి. అలా ప్రతి సేవకుడు చెప్తే సమాజం బాగుపడద్దనే ఉద్దేశం నాకు కలిగి ఈ పరిచర్యకు సహకరిస్తే ఆయన ఇంకా పరిచర్య చేస్తాడనే ఉద్దేశంతో తప్ప, మరి నేను కూడా ఈ మాట చెప్తే తల దించుకున్నాను. ఎందుకంటే నా పేరు అసలు అన్న చెప్పకూడదు, ఎందుకంటే దేవునికి ఇచ్చినప్పుడు దాన్ని చెప్పకూడదు. కానీ ఆయన సంతోషాన్ని బట్టి ఇంకా దేవుని యొక్క పరిచర్యకు వాక్యం చూపించి ఈ మాట చెప్పారు. అందుకని నేను అన్నయ్యని ప్రోత్సహించడానికి ఇష్టపడ్డాను, అంత తప్ప ఏ కారణం లేదు. దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మనమందరం విజయ్ కుమార్ పాస్టర్ గారి గురించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, నాయన ఆ సంఘం నాకు తెలుసు ప్రభువా, ఆయన పరిచర్య నాకు తెలుసు నా తండ్రి. వానపాములలో ఎంత ప్రయాసపడినారో భార్యాభర్తలు ప్రభా, ఎంత కన్నీరు కార్చారో ప్రభా నాకు తెలుసు. ఎందుకంటే ప్రారంభ స్థితిలో నేను అక్కడికి వెళ్ళాను ప్రభా, అక్కడ వాక్యోపదేశం చేశాను నా తండ్రి నా దేవా. ఈరోజు నీ కుమారుడు అంచెలంచెగా ఎదిగి ఒక లీడర్షిప్గా ఉన్నాడు నాయన. ఆ యొక్క ప్రభా ప్రాంతంలో ఉన్న పాస్టర్లందరికీ కూడా నాయన, పెదపారుపూడి ప్రాంత పాస్టర్లందరికీ కూడా ప్రెసిడెంట్గా ఉంటున్న నీ కుమారుని దీవించి ఆశీర్వదించినందుకు మీ స్తోత్రాలు ప్రభా. అంతేకాదు మాసిదోను సంఘానికి ఏ విధముగా ప్రభా వారు నీ కృప ఇచ్చావో అట్టి కృప వానపాములో విజయ్ కుమార్ గారి యొక్క సంఘానికి అట్టి కృప అనుగ్రహింపబడునుగాక, అట్టి ధన్యత వచ్చునుగాక, అట్టి దీవెనలు కుమ్మరించబడునుగాక, వాళ్ళు దినదినాభివృద్ధి కలుగునుగాక, అన్ని విషయంలో ఆశీర్వదింపబడునుగాక, ఆధ్యాత్మిక జీవితంలో ఆశీర్వదింపబడునుగాక, వారి సంఘం విస్తరింపబడునుగాక, వారి పరిచర్య విస్తరింపబడునుగాక, వారి పరిచర్యలో అనేకమైన పాత్రలు సైతం వాళ్ళు ఆశీర్వదింపబడునుగాక. ఉన్నది ఉన్నట్టు బోధిస్తూ దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయునుగాక. నీ దాసుని ఈ ప్రార్థన ఆలకించి ఈ దీవెన వచనాలు వాళ్ళకు, వాళ్ళ కుటుంబ బిడ్డలకు, వారికి, వారి సంఘ బిడ్డలకు అనుగ్రహించమని మా ప్రభుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు. ఈ 2024వ సంవత్సరము మార్చి నెల 4వ తారీఖు మరొక సోమవారం రోజు ఈ విధముగా నీ యొక్క కూడికను జరిగించి మీరు మహిమపరిచినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నీకే మహిమ గంత ప్రభావాలు చెల్లునుగాక. ప్రభా, నీ వాక్యము ద్వారా బలపరచబడిన నీ బిడ్డలందరినీ బహుగా దీవించి ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాలను, వారి సంఘాలను దీవించి ఆశీర్వదించమని మీ చిత్తమైతే, మీ ప్రణాళికలు ఉంటే మరలా మనైనా ఏప్రిల్ నెల మేము మొదటి సోమవారం కలుకొని
అందరూ కలుసుకొని నిన్ను స్తుతించే భాగ్యం అందరికి దయచేయమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, అపవాది గిరుల సర్వనాశనం. యేసు క్రీస్తు వారికి పరిపూర్ణ విజయము కలుగునగాక. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్ని సహవాసం ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకును, నైనా ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, చేతి పనులు చేసుకునే ప్రతి సంఘ కాపరులకు, వారి కుటుంబ సభ్యులకు, వారి జీవన శైలికి, కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత తీర్చి బలపరిచి నీ పనిలో చక్కగా వాడుకుంటూ అభివృద్ధి పరచే ముందుకు సాగిపోయే బలమును, శక్తిని మీ బిడ్డలైన మీ అందరికీ కూడా, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి సదా నడిపించి వర్ధిల్లింపజేయునుగాక. ఆమేన్. ఆమేన్. బలో యేసు మహారాజుకే, బలో యేసు మహారాజుకే, రానైన రాజుకే. ప్రైజ్ ది లార్డ్. ఒలీవ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవ సందేశాలు. ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవ